హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా బేసిక్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 1/2 కప్ ఆయిల్, 3 ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. ముందుగా ఎగ్స్ తీసుకొని దీనిలో ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని హ్యాండ్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో షుగర్ పౌడర్ని అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. హ్యాండ్ బీటర్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే బీట్ చేసుకోవాలి, అప్పుడే కేక్ సాఫ్ట్గా వస్తుంది. ఇలా 10 మినిట్స్ బీట్ చేశాక ఇందులోకి 1 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ బేకింగ్ సోడా వేసి జల్లించాలి. కేక్ తయారీ విధానంలో ఇలా జల్లించడం కంపల్సరీ అండి. ఎందుకంటే ఇలా జల్లించడం వల్ల కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ బాగా బేక్ అవుతుంది. జల్లెడ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోవాలి. కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదు కన్సిస్టెన్సీ సరిపోతే మిల్క్ అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ మోల్డ్స్ని ఇలా ఆయిల్ అప్లై చేయాలి. ఇందులో కొద్దిగా పిండిని చల్లుకొని కేక్ మోల్డ్స్ చుట్టూ అప్లై చేసుకోవాలి. దీనివల్ల కేక్ అనేది చుట్టూ అంటుకోకుండా ఉంటుంది. నేను 3 మోల్డ్స్లో కేక్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే 3 మోల్డ్స్కి ఆయిల్ ఇంకా పిండి అప్లై చేసుకున్నాను. ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ 3 కేక్ మోల్డ్స్లో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఎప్పుడు కేక్ మౌల్డ్కి 1/2 వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిని ఒకసారి ట్యాప్ చేయాలి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కేక్ని బేక్ చేయడానికి ఓవెన్ అయినా కుక్కర్ అయినా ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక ఈ మౌల్డ్స్ని లోపల పెట్టాలి. ఓవెన్లో అయితే 20 మినిట్స్, అదే కుక్కర్లో అయితే ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మా కేక్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయింది. లోపల బేక్ అయిందా లేదా అని టూత్పిక్ గుచ్చి తెలుసుకోవచ్చు. ఇది నీట్గా క్లీన్గా పైకి వస్తే బాగా బేక్ అయినట్టు అర్థం. లేదు అంటే ఇంకో 5 మినిట్స్ బేక్ చేయాలి. ఇప్పుడు దీన్ని అన్మౌల్డ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లో కేక్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to Maharanuలు.